గజగజలాడించే మంచు కొండలు విశాఖ నగర నడిబొడ్డులో ఆవిష్కృతమయ్యాయి. శరీరం గడ్డ కట్టేంత మంచు వర్షం పట్టణంలో కొలువు తీరింది. పోర్ట్ స్టేడియం వేదికగా పర్యాటకులకు ఊటీ, కొడైకెనాల్, కాశ్మీర్ ఇలా మంచు దుప్పట్లు కప్పుకున్న ప్రదేశాల సమూహాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంచు కొండలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ వివరిస్తారు. పర్యాటకం అంటే విశాఖ అంటే పర్యాటకంగా మారుతున్నటువంటి ప్రస్తుత కాలంలో విశాఖకు మణిహారం చేరిందని చెప్పుకోవచ్చు. విశాఖ నగరం నడిబొడ్డులో ఒక అద్భుత ఆవిష్కరణ జరిగింది. ఇటు కాశ్మీర్ లాంటి మంచుగట్టినటువంటి ప్రాంతాలను సైతం విశాఖ తీసుకొచ్చినటువంటి ఘనత మన స్థానికులకే దక్కుతుందని చెప్పుకోవచ్చు. పోర్ట్ స్టేడియం ఆవరణలో ప్రారంభమైనటువంటి ఒక కాశ్మీర్ అలస్కాని తలపించే విధంగా ఉన్నటువంటి ఒక అద్భుత ఆవిష్కరణ అయితే కనుక ఈరోజు మన విజువల్స్లో మీకు చూపించబోతున్నాను. ఆటపాటలతో అయితే కనుక విశాఖ వాసులు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా కీర్తి ప్రతిష్టలను మరింత రెట్టింపు చేసే విధంగా అయితే కనుక విశాఖ పోర్ట్ స్టేడియంలో ఉన్నటువంటి ఈ అద్భుత ఆవిష్కరణ జరిగింది. దీని గురించి మాట్లాడడానికి అయితే కనుక విశాఖ వాస్తవ్యులు ప్రముఖ యాంకర్ ఈరోజు మనతో ఉన్నారు మాట్లాడడానికి. మాము ఎలా అనిపిస్తోంది? విశాఖ నగరం అంటే ఒక అద్భుతానికి మరో అద్భుతం తోడైందని చెప్పుకోవచ్చా? ఎందుకంటే ఇటువంటి స్నో స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఎందుకంటే ఇంతవరకు హైదరాబాద్ వెళ్ళి ఈ స్నో స్టేషన్ ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం, కానీ దానికి 100 రెట్లు. ఎందుకంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే స్నో స్టేషన్లో -8 డిగ్రీస్లో ఉంటాం మనం. ఎందుకంటే జనరల్గా అందరూ కాశ్మీర్ కానీ స్విట్జర్లాండ్ కానీ వెళ్ళారు కాబట్టి అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఈ స్నో స్టేషన్కి వస్తే కనుక నిజంగా ఆ మంచు ఒక ఎక్స్పీరియన్స్ని చాలా బాగా చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మన పర్యాటక శాఖ కూడా విశాఖపట్నాన్ని చాలా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాం అనుకుంటుంది. ఈరోజు ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ ఎరీనాలో, పోర్ట్ స్టేడియం వాళ్ళ విశ్వనాథ్ ఎరీనాలో మరి స్టార్ట్ అయిన ఈ స్నో స్టేషన్ అయితే కనుక అందరికీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దట్టు సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ ప్రతి ఒక్క డెస్టినేషన్ అయితే మాత్రం ఈ స్నో స్టేషన్ అవుతుంది. చాలా బాగుంది. అండ్ మీరు సెల్ఫీస్ కానీ అంటే మీరు నిజంగా మన ఒక చికాగోలో ఉన్నట్టుందనమాట. రియలీ సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. -8 డిగ్రీస్తో ఉన్నటువంటి నేపథ్యం చూస్తాం. ఆటపాటలతో అయితే కనుక ప్రస్తుతం ఈరోజు ప్రారంభమైంది. అయితే స్విట్జర్లాండ్ లాంటి విదేశాలకు వెళ్ళలేని వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి తమ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ పంచుకోవచ్చు. అయితే మరికొంతమంది కూడా చూడండి, మనం విజువల్గా చూస్తాం చక్కగా ఏ విధంగా ఆడుతున్నారు విషయం. చాలామంది చూస్తున్నారు. అంటే స్విట్జర్లాండ్ వంటి దేశాలకు వెళ్ళలేని వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావచ్చు, హ్యాపీగా తమ ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ పంచుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే చాలామంది యువత సెల్ఫీలు తీసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నారు. అయితే కనుక సార్ మీరు ఏ విధంగా అనిపిస్తుంది చెప్పండి సార్? ఇది చాలా థ్రిల్గా ఉంది. ఫస్ట్ టైం వైజాగ్లో ఈ స్నో పార్క్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా చాలా చూసాం, కానీ ఇలాంటిది వైజాగ్లో చాలా ఫస్ట్ టైం కాబట్టి చాలా థ్రిల్గా ఉంది. చూసాం కదా, ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా అంటే వచ్చిన వారు అందరూ -8 డిగ్రీస్లో అంటే కాశ్మీర్, ఇటు కొడైకెనాల్ లాంటి మంచుగట్టిన ప్రాంతాలను సైతం ఇక్కడ చూపిస్తున్నారు. ఇంత మంచి వాతావరణాన్ని విశాఖ వాసులకు అందించడం చాలా అద్భుతమైనటువంటి ఘటన చూసుకోవచ్చు. అయితే మనం చూస్తున్నాం విజువల్స్లో లోపలికి వస్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా కలుగుతుంది. ఇంకా చూద్దాం అంటే ఇంకా స్నో వరల్డ్లో అంటే ఈ వరల్డ్లో ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయనే విషయం, ఇంకా ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలామంది లోకల్గా ఉన్నటువంటి చాలామంది అనుభవజ్ఞులు, సిటిజన్స్ కూడా చాలామంది వస్తున్నారు. అయితే చూద్దాం వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం. సార్, మొదటిసారిగా విశాఖలో ఇంత అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించినటువంటి సందర్భం ఏ విధంగా అనిపిస్తుంది విశాఖ వాసులకు, అదేవిధంగా మీలాంటి సిటిజన్స్కి? మీరు ఇది నిజంగా వైజాగ్కి ఒక అద్భుతమైన ప్రదేశమే. వచ్చేది ఎండాకాలం కావటం, ఇటువంటి స్నో వరల్డ్ అనేది ఇక్కడ పెట్టడం చాలా మంచి విషయం. గతంలో అంటే ఈ స్నో వరల్డ్ కావాలంటే హైదరాబాదు లేకపోతే చెన్నై ఇక్కడే ఉండేవి. ఏపీలో మాత్రం ఫస్ట్ టైం ఇది పెట్టారు. నిజంగా విశాఖ లాంటి వాతావరణ పరిస్థితులకి ఈ స్నో వరల్డ్ అనేది మాత్రం మంచి ఎంటర్టైనింగ్ ప్లేస్గా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి ఆడుకోవటానికి మాత్రం ఇది ఒక మంచి డెస్టినీ అయింది. ఈ సమ్మర్ మాత్రం విశాఖ పిల్లలకి ఇది ఒక అద్భుతమైన మెమరీగా ఉంటుంది. బయట నుంచి వచ్చే పర్యాటకులకు కూడా
ఇక్కడికి వస్తే ఒక మంచి మధురానుభూతిని అయితే మిగులుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా తమ అభిప్రాయాలు కనుక ఇటువంటి ఆవిష్కరణ విశాఖలో జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. కమింగ్ సమ్మర్ సీజన్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. విశాఖ వాసులకే కాదు, విశాఖ వస్తున్నటువంటి పర్యాటకులకు కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే చూద్దాం, ఇంకా ఉన్నటువంటి ఆవిష్కరణలు చూద్దాం. అంటే పిల్లలు కూడా చాలా మంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. అందరూ ప్రిఫర్ చేస్తారు. రాకపోతే నేను నచ్చలేదని, కానీ వస్తే నచ్చుతుంది అని అంతే చెప్తున్నాను. చిన్నపిల్లలు సైతం చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలామంది ఇంకా ఈరోజే ప్రారంభమైంది కాబట్టి ఇంకా దీన్ని ప్రచారంలో తీసుకెళ్తున్నారు. చాలామంది ముసలి ముతగా చిన్న పెద్ద అని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఆవిష్కరణ చేస్తున్నారు. ఒక మంచి సిటీ మధ్యలో ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇతర మంచి లుక్తో ఉన్నటువంటి భవనాల మధ్యలో ఈ స్నో వరల్డ్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం అంటే ఏ విధంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ స్పష్టంగా ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూస్తున్నారు విజువల్స్లో ఒక విదేశాల్లో లేదంటే ఒక ఫ్రెంచ్ లాంటి దేశాల్లో ఉండేటువంటి భవనాల ఆకృతులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ ఆకృతులకు ఒక విద్యుత్ దీపాలను, విద్యుత్ వెలుగులను కూడా నింపారు. అయితే ఆటవిడుపుగా అనేక సిచ్యువేషన్ కూడా ఏర్పాటు చేశారు. టెలిఫోన్ బూత్, ఓల్డ్ అంటే పురాతన కాలంలో ఉన్నటువంటి టెలిఫోన్ బూత్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసి విదేశాల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే కనుక ప్రస్తుతం అయితే కనుక కలగజేయడం జరిగింది. అంటే ఇటువంటి విశాఖలో చాలా వరకు రావాలని చూసినాము. పిల్లలు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ని వ్యక్తం చేస్తున్నారు. మేడం ఎలా ఉంది మేడం ఈరోజు సూపర్గా ఉందండి. చాలా ఎంజాయ్ చేస్తాం. మంచి ఎంటర్టైన్మెంట్ విశాఖపట్నంలో ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అది చూశారు కదా, ఇటు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అయితే నిర్వాహకులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించినటువంటి నిర్వాహకులు ఈరోజు మనతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ ఆవిష్కరణ యొక్క ఆలోచన ఏ విధంగా వచ్చింది, అదేవిధంగా విశాఖపట్నంలోని ఎందుకు ఈ అద్భుత ఆవిష్కరణ చేశారనే విషయం ఈరోజు మనతో మాట్లాడడానికి ఈ స్నో వరల్డ్ నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఆలోచన వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి సార్? అసలు విశాఖ నగరాన్ని ఎందుకని ఎంచుకున్నారు? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టూరిజం డెస్టినేషన్గా మారబోతున్న మన విశాఖపట్నంలో ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అన్నది మనం లాస్ట్ ఇయర్ నుంచి బిల్డ్ చేయడం స్టార్ట్ చేసామండి. ఇప్పుడు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఈ అడ్వెంచర్ థ్రిల్ సిటీలో చాలా రకాల స్పెషల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ పార్క్ మొదలుకొని గో కార్టింగ్ అవనివ్వండి, లేకపోతే 12D థియేటర్ కానీ, లేజర్ వార్స్ కానీ, జాయింట్ స్వింగ్ అని, ఇలా జిప్ లైన్ అని ఎన్నో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అయితే వీటితో పాటు ఫ్యామిలీతో చేసే చూడ చాలా 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 ఉన్నాయి. అయితే ఇప్పుడు అసలు టూరిజం డెస్టినేషన్గా మారడానికి ఒక అల్టిమేట్ ఒక ఐటెం ఉండాలండి, ఒక అడ్వెంచర్ గేమ్ ఉండాలి, ఒక ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వాలి. అది ఏంటి అని ఆలోచిస్తే స్నో స్టేషన్. ఇండియాలోనే అతి తక్కువగా ఓన్లీ మేజర్ సిటీస్లో ఉన్న ఈ స్నో స్టేషన్ని వైజాగ్ తీసుకురావాలని చెప్పి కంకరం కట్టి ఎంతో కష్టమైనా సరే కొరియా నుంచి, జర్మనీ నుంచి ఎన్నో మెషిన్స్ తీసుకొచ్చి మనది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే మొత్తం అంతా కూడా కంప్లీట్ ఒక చికాగో స్ట్రీట్ సెట్ వేసామండి. సో ఇది మొత్తం ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి అప్రాక్సిమేట్గా 12 to 12.5 crores ఖర్చు చేయడం జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక -8 degreesలో మనం ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం. దిస్ ఇస్ అ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ టు అవర్ బాడీ. మన ఊరికే చిన్నప్పుడు ఫ్రీజర్లోంచి చిన్న ఐస్ క్యూబ్స్ తీసుకొని కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాం. అలాంటిది మనమే ఒక మంచు ప్రదేశంలోకి వెళ్ళాలంటే విశాఖపట్నం వాసులకి డెఫినెట్గా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు జస్ట్ ఒక 622 రూపీస్ ప్లస్ GST అన్న చిన్న అమౌంట్తో మనం లోపలికి వచ్చి ఒక 1 hour పాటు మన ఈ మంచులోని ఎంతో హ్యాపీగా ఫ్యామిలీతో చాలా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకునే కెపాసిటీ ఈ స్నో స్టేషన్కే ఉన్నది. అందుకని ఏవైనా సరే తీసుకురావాలని చెప్పి మేము పోర్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వడంతో వెంటనే ఇది ఎస్టాబ్లిష్ చేసాం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇంత ఫాస్ట్గా ఇది కంప్లీట్ చేసి మేము ఈరోజు విశాఖపట్నం ప్రజలకు అందించడం చాలా హ్యాపీగా ఉంది. సార్, జాగ్రత్తలు అనేటువంటిది చాలా ముఖ్యం సార్. అంటే ప్రస్తున్న సిచ్యువేషన్స్లో కూడా అంటే కాల పరిమాణాన్ని బట్టి అయితే కనుక ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో తెలియట్లేని పరిస్థితి. -8 degreesకి సరిపడే బాడీ రెసిస్టెన్స్ పవర్ గురించి ఏమైనా మీరు? ట్రూ. ఈరోజు మన హ్యూమన్ బాడీ -45 నుంచి 50 degrees, -50 degrees కూడా తట్టుకునే కెపాసిటీ మనకైతే ఉందండి. అయితే దానికి తగ్గట్టుగా సేఫ్టీ జాకెట్స్ అని, సేఫ్టీ గేర్ అని వేసుకోవడం కంపల్సరీ అవుతుంది.
ఈరోజు మీరు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా జాకెట్స్ కానీ షూస్తోని ప్రాపర్ హ్యాండ్ గ్లౌస్ వేసుకొని రావడం జరిగింది. దీనివల్ల మనం చాలా సేఫ్గా, చాలా హ్యాపీగా, యాక్టివ్గా ఆడుకునే పొజిషన్లో ఉంటాం. ఎప్పుడైనా ఒకవేళ మనకి చిన్న అస్వస్థత కలిగినా, చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే మా స్టాఫ్ వాళ్ళని ఎగ్జిట్ వైపు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి కొంచెం కూల్ డౌన్ చేస్తారండి. బట్ అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు జరగవు. ఇండియాలో ఇప్పుడు దాకా ఉన్న అన్ని స్నో స్టేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా, చాలా సేఫ్గా రన్ అవుతున్నాయి. ఇట్స్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్? అంటే ఈ ఏజ్ లిమిట్ వల్లే రావాలి లేదా? ఇది బేసిక్గా ఏ ఏజ్ అయినా సరే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ కొంచెం మాట వినాలి కాబట్టి జస్ట్ 3 years 2 years నుంచి 3 years పైన వాళ్ళ పిల్లల్ని అలౌ చేయడం జరుగుతుంది. అందుకని చిన్నపిల్లలు కూడా రావచ్చు. కాకపోతే వాళ్ళకి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు వెంటనే విని అంటే వాళ్ళు చేస్తారని నమ్మకం ఉండదు కాబట్టి అందుకని చిన్నపిల్లల్ని అలౌ చేయట్లేదు. రైట్ నౌ మన 3 years పైబడిన పిల్లలు ఎవరైనా సరే ఇందులో ఎంజాయ్ చేయొచ్చు. ఏజ్ పై లిమిటెస్ అసలు లేదు. 70-80 సంవత్సరాలు మన వాళ్ళు కూడా ఎవరైనా సరే వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దే విల్ హ్యావ్ అ గ్రేట్ టైం. విశాఖ వాసులకి, అదేవిధంగా విశాఖ వచ్చే పర్యాటకులకి మీరు ఏమైనా మన స్నో వరల్డ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా మనకి లాస్ట్ ఇయర్ 2024లో మనకి బెస్ట్ యూనిక్ టూరిజం ప్రాజెక్ట్ అవార్డు వచ్చిందండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ స్నో స్టేషన్ ఓపెన్ అవ్వడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. రీసెంట్గా మన టూరిజం CEO గారు మన ఆమ్రపాలి మేడంని కలిసి ఈ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ స్నో స్టేషన్ ఇలా ఓపెన్ చేస్తున్నాం, మీరు మమ్మల్ని టూరిజం డెస్టినేషన్ కింద మమ్మల్ని గుర్తించాలి, ప్రతి టూరిస్ట్ కూడా ఇక్కడికి వచ్చేలా చేయాలి, ఆ విధంగా మీరు నాకు హెల్ప్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ మ్యామ్ వాజ్ రియలీ హ్యాపీ అండ్ సర్ప్రైజ్డ్. ఇంత ఫాస్ట్గా ఇలాంటి డెస్టినేషన్ ఎలా క్రియేట్ చేశారని చెప్పి చాలా సరదా పడ్డారు. వీ వర్ రియలీ థ్రిల్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ గివ్ అ ప్రెజెంటేషన్ టు హర్. అండ్ త్వరలో మేడం సపోర్ట్తోని వైజాగ్ వచ్చిన ప్రతి టూరిస్ట్ కూడా మన విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో అడుగు పెట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అది చూసాం కదా, వారి అనుభూతిని అంటే విశాఖ వాసులకే కాదు పర్యాటకులు ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభూతిని అందివ్వాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో అయితే కనుక సుమారు 12 నుంచి 13 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ స్నో వరల్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ స్నో స్టేషన్కి సంబంధించి కూడా ఎంతోమంది వస్తున్నారు. అదేవిధంగా నిర్వాహకులకు సంబంధించి కూడా కొంతమంది ఉన్నారు. మేడం, ఎలా హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ మేడం స్నో స్టేషన్? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఈ సమ్మర్స్కి రియల్లీ ఇట్ ఫీల్స్ కూల్ అండ్ వీ కెన్ ప్లే అట్ అవర్ బెస్ట్. చూసాను, ఏ ఒక్కరిని ముట్టుకున్నా సరే చాలా బాగుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇంత మంచి ఎక్స్పీరియన్స్ చేయాలంటే అందులో కమింగ్ సమ్మర్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఒక పక్కన బగబగబండే భానుడి తాపాన్ని తట్టుకోవాలంటే ఇటువంటి శీతల ప్రదేశాలకి తప్పకుండా కూడా ప్రజాదరణ దక్కుతుంది. -8 degrees ఉన్నటువంటి ఈ కాశ్మీర్ లాంటి కృత్రిమ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించాలి. అదేవిధంగా ఈ స్నో స్టేషన్ని కూడా ప్రతి ఒక్కరు సందర్శించి వాళ్ళ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఈరోజు నిర్వాహకులు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యాటక శాఖకి చాలా వరకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఈ ప్రోత్సాహాన్ని బట్టే సుమారు 12 నుంచి 13 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత భారీ ఖర్చుతో కూడినటువంటి స్నో స్టేషన్ని విశాఖ పోర్ట్ స్టేడియంలో ఏర్పాటు చేయడం హర్షణీయం అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పర్యాటక శాఖ కూడా దీనికి పూర్తిగా సపోర్ట్ చేస్తుందని చెప్పి నిర్వాహకులు కూడా చెప్పారు. ఏదైనా కూడా ఇటువంటి భవిష్యత్తులో మరిన్ని విశాఖ నగరానికి వచ్చి ప్రపంచ స్థాయికి విశాఖ నగర పర్యాటక ప్రాంతాలు చేరువవ్వాలని చెప్పి మన జీటీవీ తరఫున కూడా కోరుకుందాం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం పోర్ట్ స్టేడియం నుంచి.